శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 84వ అధ్యాయం ఉమామహేశ్వర వ్రత కథనం. సూతుడు ఇట్లు చెప్పాను: మహాశ్రేష్ఠులకు మనులారా, మనుష్యులు, స్త్రీలు, ఇతర ప్రాణుల క్షేమం కొరకు స్వయంగా శివుని చేత చెప్పబడ్డ ఉమామహేశ్వర వ్రత కథనం గురించి ఇప్పుడు నేను మీకు తెలుపుతాను. భక్తుడైన నరుడు ఒక సంవత్సరం పాటు నెలలో పూర్ణిమ, అమావాస్య, అట్లే అష్టమి, చతుర్దశి తిథుల నాడు రాత్రి యందు హవిష్య పదార్థాలు సిద్ధం చేసి శివుని అర్చించాలి. అతడు ఉమామహేశ్వర్ల సుందర సువర్ణలేఖ రజత ప్రతిమలు తయారు చేయించి విధిపూర్వకంగా వాటిని ప్రతిష్ఠించాలి. సంవత్సరాంతాన అతడు బ్రాహ్మణులకు భోజన దానం చేసి యథాశక్తిగా దక్షిణ సమర్పించాలి. దేవదేవుడకు పరమశివుని విగ్రహాన్ని ఆభరణాల చేత అలంకరించి ఛత్రయుక్త రథంపై శివాలయానికి తీసుకుని పోవాలి. అట్లు చేసిన వానికి పరమేష్ఠియకు శివుని సాయుధ్య ప్రాప్తి లభ్యమవుతుంది. ఒకవేళ స్త్రీ చేసిన ఎడల ఆమె ఉమా సాయుధ్య ప్రాప్తిని పొందగలదు. ఒకవేళ భక్తుడు లేక భక్తురాలు, కన్య లేక విధవ అయిన ఎడల అష్టమి, చతుర్దశి తిథుల నాడు భోజనం చేసి 1 సంవత్సరం వరకు ఎట్టి ఆటంకం లేక బ్రహ్మచారిణిగా ఉండాలి. ఆ సంవత్సరాంతాన ఆమె పూర్వోక్త విధి చేత విగ్రహం తయారు చేయించి విధిపూర్వకంగా దాన్ని శివాలయాన ప్రతిష్ఠింపచేసి శివాలయానికి ఇచ్చివేయవలను. పిమ్మట బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఈ పవిత్ర వ్రతం చేసిన వారికి భవానితో కూడి ఆనందం అనుభవించే యోగ్యత కలగగలదు. బ్రాహ్మణులారా, ఒక స్త్రీ కేవలం కృష్ణపక్ష చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని పూర్తి చేసిన ఎడల ఆమె 1 సంవత్సరం చివర ఏదైనా పదార్థం చేత శివుని ప్రతిమను తయారు చేయించి ఇంతకు ముందు చెప్పిన విధానాన పూజించిన ఆమె భవానీ పార్వతితో కూడి ఆనందం అనుభవించగలదు. ఒకవేళ స్త్రీ భక్తురాలైతే అమావాస్య నాడు భోజనం చెయ్యరాదు. 1 సంవత్సరం పాటు నియంత్రణలో ఉండాలి. అన్ని విధాలైన నిగ్రహాలు పాటించాలి. వర్షాంతాన విధిపూర్వకంగా త్రిశూలం చేయించి శివునికి సమర్పించాలి. శివునికి అభిషేకం చేసి ఆయన 1000 శ్వేత కమలాల చేత భక్తితో పూజించాలి. భక్తుడు రజత కమలం సువర్ణ కాడ సహితంగా సమర్పించాలి. పిమ్మట బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి. త్రిశూల దానం చేయుట చేత అతడు స్త్రీ ద్వారా తెలిసి చేసిన పాపంలో, అట్లే భ్రూణ హత్యాది మహాపాపాల నుంచి ముక్తి పొందును. ఉత్తమ మునిశ్రేష్ఠులారా, ఈ ప్రకారంగా చేసిన స్త్రీ భవానీ సాయుధ్యం ప్రాప్తించుకొనగలదు. ఒకవేళ పురుష భక్తుడు ఈ వ్రతం ఆచరించిన అతడు రుద్ర సాయుధ్యం పొందగలడు. మనులారా, పురుషుడు కాని స్త్రీ గాని ఈ పవిత్ర వ్రతాచరణం చేయగలిగిన ఎడల పూర్ణిమ, అమావాస్య తిథుల నాడు భక్తుడు చైతన్యవంతుడై భక్తిపూర్వకంగా 1 సంవత్సరం పాటు ఉపవాసం చెయ్యాలి. ఈ పవిత్ర వ్రతం జపం, తపం, అట్లే ఇతర పనులు స్త్రీ చేత ప్రతి ఆజ్ఞ చేయ వ్రతం ఆచరించాలి. ఎందుకంటే స్త్రీ స్వతంత్రురాలు కాదు. ప్రతి మాసమందు భక్తుడు సుగంధ శరీరం గల విగ్రహాన్ని దానమియ్యాలి. అట్టి స్త్రీ భవాని యొక్క సారూప్యాన్ని, సాయుధ్యాన్ని పొందగలదు. ఈ సత్యం నందు ఎట్టి సందేహం లేదు. భక్తురాలైన స్త్రీ కార్తీక మాసమందు పూర్ణిమ తిథి నాడు కేవలం 1 మారు మాత్రమే భోజనం ఆచరించాలి. ఆమె క్షమ, అహింస మొదలైన నియమాలను ఆచరించినట్టుదే బ్రహ్మచారిణిగా ఉండాలి. ఘృతం, బెల్లం కలిపి వండిన పాయసం భుజించాలి. అంతేకాక నల్ల నువ్వులను పరమాత్ముడకు శివునికి సమర్పించి తన శక్తి అనుసారం బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి. అష్టమి నాడు, చతుర్దశి నాడు ఉపవాసం ఉండు స్త్రీ భవానితో కలిసి సాయుధ్యం పొంది ఆమెతో ఆనందం అనుభవించును. అన్ని వ్రతాలను ఆచరించే వారును క్షమా, సత్యం, దయా, దానం, శౌచం, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ రుద్రుని నియమం తప్పక పూజించుట నియతంగా ఆచరించాలి. ఈ నియమాలు పాటించడం వ్రతాచరణానికి అత్యంత ఆవశ్యకం. ఇప్పుడు నేను మార్గశీర్ష మాసం నుంచి ప్రారంభం చేసి కార్తీక మాసం అంతం వరకు ప్రత్యేక మాసవ్రతం క్రమంగా సంక్షేపంగా చెబుతున్నాను. విపులమగ ఈ వ్రతం నంది స్వయంగా తెలియజేసినది. మార్గశీర్ష మాసమందు భక్తురాలకు స్త్రీ సర్వావయవాలు గల వృషభాన్ని చక్కగా అలంకరించి శివునికి సమర్పించాలి. అందుకే ఆ స్త్రీ భవానితో పాటు ఆనందం అనుభవించగలదు. ఇందు సందేహం లేదు. పుష్యమాసమందు పూర్వోక్త విధిని అనుసరించి సర్వము నిర్వర్తించి త్రిశూల స్థాపన చేసి దాన్ని శివునికి సమర్పించడం చేత ఆమె భవానీతో పాటు ఆనందం అనుభవించను. మాఘమాసమందు భక్తురాలైన స్త్రీ సర్వలక్షణయుక్తమగు రథాన్ని తయారు చేయించి దాన్ని అలంకరించి పూజ చేసిన పిమ్మట శివునికి సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణుల్ని భుజించ చెయ్యాలి. మహాభాగులకు మహర్షులారా, ఆమె ఉమాదేవితో పాటు ఆనందాన్ని అనుభవిస్తుంది. పాల్గొన మాసమందు సువర్ణంతో లేక రజతంతో లేక తామ్రంతో అయినా విగ్రహాన్ని తయారు చేయించి తన విభవానుసారం విధిపూర్వకంగా ఆ విగ్రహం ప్రతిష్ఠింపచేసి పూజించి దాన్ని శివాలయమందు స్థాపింపచేయాలి. అట్టి స్త్రీ మహాదేవునితో ఆనందం అనుభవించగలదు. ఇందు కూడా సందేహం లేదు. చైత్రమాసమందు భక్తురాలకు స్త్రీ తామ్రం కాని లేక ఇతర ధాతువుచే కాని
భవుడు, కుమారుడు, భవానీల విగ్రహాలు చేయించి వారిని విధిపూర్వకంగా ప్రతిష్ఠింప చేయాలి. ఆ విగ్రహాలను రుద్రునికి దానం ఉనర్చుట చేత ఆ భక్తురాలు భవానీతో పాటు ఆనందం అనుభవించగలదు. వైశాఖ మాసమందు భక్తురాలు శోభన కైలాస వ్రతం చెయ్యాలి. ఈ వ్రతమందు కైలాస పర్వతంపై కుబేరుని ఆవాసం చేయించి ఆ కైలాస పర్వతమందు మహేశుడు, ఉమాదేవి, గణేశుని విగ్రహాలను వెండి చేత తయారు చేయించాలి. అది అన్ని రత్నాలతోనూ అలంకరింపబడాలి. దాన్ని విధిపూర్వకంగా ప్రతిష్ఠింపచేసి దాన్ని ఉత్తమమగు శివాలయమందు స్థాపింపచేయాలి. ఈ విధంగా వైశాఖమందు ఉత్తమమైన కైలాస వ్రతం ఆచరించాలి. అప్పుడు ఆ భక్తురాలు ఉమాపతి అగు మహేశ్వరుని విగ్రహాన్ని రాగి లేక ఏదైనా లోహం చేత లింగాన్ని తయారు చేయించాలి. ఆ విగ్రహమందు హంసపై స్వారీ చేస్తున్న బ్రహ్మ, వరాహంపై స్వారీ చేస్తున్న విష్ణువు కూర్చుని ఉండి తమ చేతులు జోడించి మహేశ్వరుని ప్రార్థిస్తున్నట్టుండాలి. భవ్యమగు లింగమధ్యాన స్థితుడై ఉన్న మహేశ్వరుని విగ్రహాన్ని విధిపూర్వకంగా స్థాపింపచేసి దాన్ని పూజించాలి. అప్పుడు భక్తురాలకు మహిళ బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. అనంతరం బ్రాహ్మణులను వెంట తీసుకుని శివుని కొరకై శివాలయమందు యథావిధిగా ప్రతిష్ఠించాలి. దాన్ని పూజించుట చేత దేవీ సాయుధ్యం ప్రాప్తమవుతుంది. శుభమగ ఆషాఢ మాసాన తమ శక్తిని అనుసరించి కాల్చిన ఇటుకల చేత ఒక గృహం నిర్మింప చెయ్యాలి. ఇది అన్ని విత్తనములు, రసముల చేత, గృహ ఉపయోగమగ రోకలి మొదలగు వాని చేత, అన్ని రకాలైన అన్నాల చేత, దాసదాసి జనం చేత, వంట పాత్రలు, మంచములు, పక్కబట్టలు, వస్త్రముల చేత పరిపూర్ణములై ఉండాలి. ఆ సామానన్నీ వస్త్రం చేత చుట్టబడి ఉండాలి. నెయ్యి మొదలగు వాని చేత ఉమాపతి యగు మహాదేవునికి అభిషేకం అనర్చాలి. వేలకొలది బ్రాహ్మణులకు చక్కగా భోజనం చేయించాలి. పిమ్మట విద్యా వినయ సంపన్నుడు, వేద వేదాంగ పారంగతుడు, బ్రహ్మచారియకు బ్రాహ్మణుని విధిపూర్వకంగా పూజించాలి. ఒక కన్యాపూర్ణురాలైన యువతి జీవనకాలం అంతా అత్యవశ్యకముగా వస్తు సహితంగా కొంతకాలం ఆవు, ఎద్దు, ఒక గృహం, ఇంకా అనేక ఉత్తమ సామాన్ల సహితంగా మేరుపర్వత సమానమైన రాశితో సహా దాన్ని దానం చెయ్యాలి. అట్టి భక్తురాలకు మహిళ గోలోకం ప్రాప్తింప చేసుకుని అక్కడ భవానీ సహితంగా ఆనందం పొందగలదు. ఆమె భవానికి సదృశ్యమై సర్వకల్పముల యందును అవ్యయురాలై ఉండి అంతమందు భవానీ సాయుధ్యం పొందును అనుట నిస్సందేహం. శ్రావణ మాసమందు భక్తురాలకు స్త్రీ తిలపర్వతాన్ని వివిధ ధాతువుల యుక్తమగు ధ్వజ పతాకాల సహితంగా శివునికి సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టించి ఇంతకు ముందు చెప్పిన సంపూర్ణ విధానం ఆచరించాలి. భాద్రపద మాసమందు భక్తురాలు శాలిధాన్య పర్వతాన్ని, లోహములను, ధ్వజ పతాక వస్త్ర సహితంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టించి అన్నింటినీ సమర్పించాలి. ఆ భక్తురాలు సూర్యకిరణాల ప్రకాశానికి సమాన తేజోయుక్తమై భవానీతో పాటు ఆనందం పొందగలదు. ఆశ్వయుజ మాసమందు ధాన్యముల చేత విశాలముగ పర్వతం ఏర్పాటు చేసి చక్కటి వర్ణముల గల వస్త్రాలతో పాటు శివ పూజాంతరం సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇట్లు చేసిన ఎడల ఆమె పూర్వోక్తముగు సర్వ వస్తువులు పొందగలదు. సర్వధాన్యములతో కూడిన అన్ని బీజాలను, రసములు మొదలగు వాని సహితంగా అట్లే సర్వలోహములు, రత్నముల చేత శోభితమగ మేరు అన్న పేరు గల పర్వతాన్ని తయారు చేయాలి. దానికి 4 శిఖరాలు ఉండాలి. అవి వితానం, ఛత్రంతో, వివిధ సుగంధపూరిత మాలలతో, వివిధ ఆకారాలతో శోభించుచుండవలను. అక్కడ అనేక రకాలైన నృత్య గీతాల ఏర్పాట్లు చేయించాలి. శంఖాది వివిధ వాద్యాలు, విభిన్న ప్రకారాలైన వాద్య యంత్రాలను ఘోషింపచేయుచు పవిత్ర మంగళసూచకములకు ప్రార్థనల చేత ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనింప చెయ్యాలి. ఇంకను 8 రకాలైన వివిధ ప్రకారాలైన ధ్వజాలు ఏర్పాటు చేయాలి. ఆ ధ్వజాలు విచిత్ర పుష్పముల చేత అలంకరించబడి ఉండాలి. ధాన్యముల చేత ఏర్పరచబడిన ఆ పర్వతం మహామేరువని పిలువబడగా అది 3 లోకములకు ఆధారం కావాలి. ఆ పర్వత శిఖరంపై శివుని ప్రతిష్ఠించి మధ్యయందు ధాతువుల చేత అలంకరింపచేసి దక్షిణమందు చతుర్ముఖుడగు బ్రహ్మను, ఉత్తరమందు దేవదేవుడగు నారాయణుని స్థాపించాలి. ఇంద్రాది లోకపాలనను భక్తిపూర్వకంగా యథావిధి స్థాపించాలి. ఈ విధంగా ప్రతిష్ఠింపచేసి మహేశ్వరునికి అభిషేకమనర్చి పూజించాలి. మహేశ్వరుడు శివుని దక్షిణ హస్తమందు దేవతల చేత పూజించబడిన త్రిశూలం ఉండాలి. ఇట్లు దేవతలను స్థాపింపచేసి భక్తురాలు స్నానమునర్చి మహేశ్వరుని పూజించాలి. ఎడమ చేతి యందు పాసం గల భవాని, కుడి చేతి యందు కమలం ఉంచాలి. విష్ణువు చేతి యందు స్వర్ణం చేత అలంకరించబడిన శంఖ చక్ర గదాపద్మాలుండాలి. బ్రహ్మ యొక్క హస్తమందు మాలా కమండలాలుండాలి. ఇంద్రుని చేతి యందు వజ్రం, అగ్ని యొక్క హస్తమందు శక్తి, యముని హస్తాన దండం, నిరుతి హస్తాన ఖడ్గం, వర్ణుని హస్తాన భయానకమగు నాగపాసం, వాయువు హస్తాన దండం, కుబేరుని హస్తాన లోకముల చేత పూజించబడు ఇనుపగద, అట్లే ఈశానుని హస్తమందు గొడ్డలి ఉండాలి. పూజ అయిన తర్వాత క్రమంగా వీరందరికీ నైవేద్యాలు సమర్పించాలి.
మహేశ్వరుని మహాపూజను చెరుసహితంగా చేయాలి. తన విత్తానుసారం దేవతలందరినీ యథావిధిగా పూజించాలి. పిమ్మట బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఈ విధంగా మహామేరు వ్రతం పూర్తి చేసి మహేశ్వరునికి సమర్పించాలి. మహామేరు వ్రతం చేసిన స్త్రీ మహాదేవితో పాటు ఆనందం అనుభవించి చిరకాలం వరకు మహాదేవి సాయుధ్యం ప్రాప్తించుకొనగలదు. ఇందు సందేహం లేదు. కార్తీక మాసమందు భక్తురాలకు స్త్రీ ఉమాదేవి యొక్క ప్రతిమను తయారు చేయించి సర్వాభరణ భూషితురాలను చేసి సర్వలక్షణాల చేత యుక్తురాలుగా అలంకరించాలి. విగ్రహం స్వర్ణం లేక తామ్రం మొదలగు వానిచే తయారు చేయించాలి. పిమ్మట విధానానుసారం ప్రతిష్ఠింప చెయ్యాలి. దేవతల స్వామియగు శివుని విగ్రహం కూడా సర్వలక్షణయుక్తమై ఉండాలి. ఆ 2 విగ్రహాల సమ్ముఖాన అగ్నిదేవుని స్థాపించి చేతి యందు బ్రహ్మను ప్రతిష్ఠింప చెయ్యాలి. సర్వాభరణ భూషితుడు దిక్పాలకుల చేతను సిద్ధుల చేతను పరివేష్టించబడి ఉన్న విష్ణువును ప్రతిష్ఠించాలి. భక్తిపూర్వకంగా ఈ వ్రతం శివాలయమందు ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం చేత ఆ భక్తురాలు భవానీ దేహంను ప్రాప్తింప చేసుకుని శివునితో పాటు ఆనందించును. ప్రతిదినం ఒకమారే భోజనం చేసి ఈ ప్రత్యేక మౌన వ్రతం క్రమంగా ఆచరించాలి. ఈ విధంగా మార్గశీర్ష మాసం నుంచి ప్రారంభించి కార్తీక మాస సమాప్తం వరకు వ్రతాచరణ చేయాలి. శ్రేష్ఠులకు మునులారా, ఈ వ్రతం సర్వప్రాణులు, స్త్రీలు, పురుషులు క్షేమం కొరకు చేయనట్టుది. పురుషులు ఈ వ్రతం ఆచరించిన ఎడల శివ సాయుధ్యం పొందుతారు. దీన్ని ఆచరించిన స్త్రీ ఉమా సాయుధ్యం ప్రాప్తింప చేసుకుంటుంది. ఇది స్వయంగా శివుని చేతనే చెప్పబడ్డందున ఇందు అనుమాత్రము సందేహం లేదు. ఉమామహేశ్వర వ్రత కథనం అను 84వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.